ముళ్ళు దించేసిన అల్లు అరవింద్ ఈ రోజులో మంచిగా ఉండడం కూడా నేరమే, మంచిగా ఆలోచించడం కూడా నేరమే. ఎందుకంటే మంచితనాన్ని చాలామంది చేతగానితనంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు వీళ్ళకి నెత్తి మీదకి డ్యాన్స్ ఆడేవాళ్ళు, వీపు విమానం మొత్త మోగించేవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఆగ మేఘాల మీద పరిగెడతారు, వంగి వంగి దండాలు పెడతారు. లేదయా మీ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మేము రెడీగా ఉన్నాము, కాచుకుని కూర్చున్నాము, ఒక ప్రణాళికతో రండి, మర్యాదపూర్వకంగా కలవండి అని అడిగినప్పుడల్లా కూడా మేము 50 కోట్లతో సినిమా తీసాం, మేము 100 కోట్లతో సినిమా తీసాం, మేము 200 కోట్లతో సినిమా తీసాం, మాకింత టికెట్ ప్రైస్ అయితే కానీ మేము బయటపడలేము, ప్లీజ్ ప్లీజ్ కనుకరించండి అని వీళ్ళు అడగగానే సినిమా టికెట్ల రేట్లు పెంచడం, దీనికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఆ సినిమాకి ఇంత రేట్ ఏంటి, ప్రేక్షకుల జేబుకి చిల్లు పెట్టడం ఏంటి అని కోర్టుల్లో పిటిషన్లు వేస్తే ప్రభుత్వంలోని అధికారులు కోర్టుల చుట్టూ తిరగడం. వీళ్ళు బాగానే ఉంటారు, టికెట్ రేట్లు పెంచేసుకుంటారు, వందల వేల కోట్ల రూపాయలు మా సినిమాకు వచ్చిందని చెప్పేసి పోస్టర్లు వేసుకుంటారు, లాభాలు కూడా బాగానే గడిస్తారు. బట్ వీళ్ళకి టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతించిన ప్రభుత్వంలోని అధికారులు మాత్రం కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాలి. ఇది నడుస్తూ ఉంది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి కోట్లాది మంది ఓట్లేస్తే గెలిచిన ఒక ప్రజాప్రభుత్వం, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా సరే, వెళ్ళి ఖచ్చితంగా ఆ ప్రభుత్వ పెద్దల్ని కలవాలి కదా. సినిమా ఇండస్ట్రీ అంటే మీరే సపరేట్ ఇండస్ట్రీ కాదు కదా. మీరు ట్యాక్స్లు ఎవరు కడుతూ ఉన్నారు? ప్రభుత్వానికే కడుతూ ఉన్నారు. అనుమతులు ఎవరిస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాంటిది మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, మాదంతా సపరేట్ ఇండస్ట్రీ, మేము పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డాం, ఆ భూమి నుంచి దివికి వచ్చేసాం మేమని చెప్పేసి అని ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది కూడా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. బట్ వెళ్ళేవరైనా కలిశారంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కలవలేదు. అప్పట్లో ఏమైనా ప్రచారం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో చాలా సన్నిహిత సంబంధాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి, నందమూరి కుటుంబం ఉంది కాబట్టే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం లేదు అని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిశారా? కలవలేదు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీ తిక్కెలా ఉందా అని చెప్పేసి అని టిక్కెట్ల రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు చేశారు. ఆగ మేఘాల మీద వెళ్ళి కలిశారు. లేదంటే అలా కుదరదండి, టికెట్ల రేట్లు పెంచాలి అని చేతులు కట్టుకుని నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఒక పక్క ఇండస్ట్రీ మీద కోపం, మరో పక్క పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోవడం తప్పైనప్పటికీ ఆయన వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో అది రాంగ్. ఆయన రాంగ్ వేలో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ సినిమాని ఇబ్బంది పెట్టారు, అఖండ సినిమా బాలకృష్ణ గారి సినిమాని ఇబ్బంది పెట్టారు, టిక్కెట్ల రేట్ల గురించి మాట్లాడిన నాని సినిమా శ్యామ్ సింగ్ రాయ్ ఆ సినిమాని కూడా ఇబ్బంది పెట్టారు. సో వెళ్ళిన విధానం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణకి. ఎవరైనా వెళ్ళి కలిశారా? ఏడాది అయినా సరే ఎవరు కలవల. వ్యక్తిగతంగా వీళ్ళ టికెట్ల సినిమాల రేట్లు పెంచడానికి మాత్రం వెళ్ళి విజ్ఞాపనలు ఇవ్వడం, ఓ దండేయడం, ఓ శాలబాగా పట్టడం. అరే ఇండస్ట్రీ నుంచి, ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైనా వెళ్ళి కలిశారంటే లేదు. చివరికి పుష్పకి 1800 రూపాయల టికెట్ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలిసిందే. తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర, ఆవిడ ప్రాణాలు కోల్పోయారు. శ్రీతేజ్ ఇంకా ఇప్పటికీ కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యం గురించి ఎవరు కూడా సరిగ్గా క్లారిటీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ పైన బయటికి రావడం, సినిమా తారులందరూ కూడా కొద్ది గంటలు మాత్రమే జైల్లో ఉన్నారు. బెయిల్ పైన బయటకు వచ్చారు అల్లు అర్జున్ గారు. వీళ్ళు క్యూ కట్టేశారు. బట్ హాస్పిటల్లో శ్రీతేజ్ ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉంటే ఒక్కళ్ళు వెళ్ళి పలకరించలా. అల్లు అర్జున్ గారు ఒక కొద్ది గంటలు మాత్రమే జైల్లో ఉన్నందుకు వలవలా ఏడ్చేశారే, వెళ్ళి పరామర్శించారే. మరి చావు బతుకుల్లో ఇప్పటికీ స్టిల్ మంచులోనే ఉన్న శ్రీతేజ్ని ఎంతమంది పరామర్శించారు? ఇది అంటే ఒక పిల్లవాడి ప్రాణానికి ఇదా మీరు ఇచ్చే విలువ? ఆ తర్వాత కదా విమర్శలు రావడంతో వెళ్ళి కొంతమంది చూశారు, పరామర్శించారు శ్రీతేజ్ని. దీనిపైన విమర్శలు రావడంతో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అసెంబ్లీలో ఏమైందని అల్లు అర్జున్కి వెళ్ళి పరామర్శించారు, ఆ పిల్లవాడి సంగతి ఏంటి అని. ఆ తర్వాత డీజీపీ వీళ్ళందరూ వెళ్ళడం, ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం. ఆ తర్వాత మైత్రి అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆయన చాలా సీరియస్ అయ్యారు ఇండస్ట్రీ మీద. ఏంటి వ్యవహారం, తప్పు చేస్తే వదిలిపెట్టాలా అని చెప్పేసారు. అప్పుడు కదా 40 మంది 50 మంది వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో కమాండ్ కంట్రోల్ రూమ్లో అనుకుంటా వెళ్ళి మీటింగ్ అయ్యి వాళ్ళ సమస్యలు చెప్పుకొని
కొంచెం సామరస్యపూర్వకంగా, అంటే ఘర్షణ వాతావరణం వెళ్ళకూడదు అని చెప్పేసి. అప్పట్లో ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం, ఇక బెనిఫిట్ షోలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు ఉండవని ఒక ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు కానీ వీళ్ళు పరిగెత్తలేదు. అప్పటిదాకా ఎవరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే ఏంటి, ఆ సీట్లో ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ గారు ఉన్నా, చంద్రబాబు గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా సరే ప్రజలిచ్చిన తీర్పు, ప్రజలు కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి వెళ్ళి కలవాలి. లేదు, అప్పుడు కానీ రాలా. అల్లు అర్జున్ ఆ పుష్ప వ్యవహారం వివాదం తర్వాత వెళ్ళి కలిశారు. ఇప్పుడు కూడా అంతే. ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిశారు. కల్కి సినిమా ప్రభాస్ గారిది రిలీజు, అశ్విని దత్ గారు వీళ్ళందరూ వెళ్ళి టిక్కెట్ల రేట్ల కోసం మాత్రమే కలిశారు. ఆ సందర్భంగా ఆయన చెప్పారు, ముఖ్యమంత్రి గారిని చాంబర్ నుంచి వచ్చి కలవండి, మనం ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం, స్టూడియోలు కడదాం, మంచి మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి, ఒక పాలసీని తీసుకొద్దాం, ఇండస్ట్రీలో అందరికీ సమాన అవకాశాలు వచ్చేలాగా, అందరూ బతికేలాగా, సినిమా ఇండస్ట్రీ పైన ఎవరిపైన ఆసక్తి ఉందో వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చేలాగా, నైపుణ్యాలు పెంపొందించేలాగా అని ఆయన చెప్తే ఇప్పటిదాకా వెళ్ళి గెలవల. ఈ మధ్యలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటిదాకా వెళ్ళి కలవలేదు. చివరికి ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఇది హరిహర వీరమల్లు సినిమాని అడ్డుకునేదాకా వచ్చేసింది. ఆ నలుగురు అంటా ఉంటే ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందులో దుర్గేష్ గారు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతూ ఉంది, జూన్ 1వ తేదీ నుంచే థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారట. జూన్ 1 నుంచే పర్సంటేజీ విధానం కోసం. దీని వెనకాల ఆ నలుగురు ఎవరు ఉన్నారట, కుట్ర వెలికి తీయండి అంటే ఆగా మేఘాల మీద ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యి ప్రస్తుతానికి వాయిదా వేశారు థియేటర్ల మూసివేత అంశాన్ని. పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ ముఖ్యమంత్రి పేషి కూడా సీరియస్గా రెస్పాండ్ అయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టే, చాలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు, చాలా కృతజ్ఞతలు నేను చేసిన దానికి ఇండస్ట్రీకి అని చెప్పేసి. అంటే ఇండస్ట్రీకి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ఆపన్న హస్తం అందిస్తే ఆ చేతికే వాత పెట్టారు వీళ్ళందరూ కూడా. ఏమనాలి వీళ్ళందరినీ కూడా. సినిమా ఇండస్ట్రీ పైన సరే సినిమా హీరోల అభిమానులు వస్తారు, సినిమా చూస్తారు, కలెక్షన్లు వస్తాయి, కానీ సినిమా వాళ్ళ మీద బయట మంచి ఒపీనియన్ లేదు. ఎందుకు లేదు అంటే స్వార్థం, డబ్బు. ఇదే ఇండస్ట్రీలో రాజకీయాలు, విలువలు పాటించకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అదొకసారి తేట తెల్లం అయ్యింది. ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, కుళ్ళు, కుట్ర, కుతంత్రం, అవకాశవాదం. సినిమా టికెట్ల రేట్ కోసం మాత్రం కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, ఆ తర్వాత ఇసిరి కొడతాం అవతల. స్వార్థం మొత్తం, అవకాశవాదం అని మరొకసారి రుజువైంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి పేషి అంత సీరియస్గా రెస్పాండ్ అయింది. రిటర్న్ గిఫ్ట్కి చాలా థ్యాంక్స్. ఇక నుంచి అసలు సినిమా థియేటర్లు ఏంటి, పారిశుద్ధ్యం ఉందా లేదా, తినుబండారాల పరిస్థితి ఏంటి, కూల్ డ్రింక్స్ పరిస్థితి ఏంటి, అన్నీ పరిశీలిస్తామన్నారు. అంటే నేను మరొకటి కూడా చెప్తా ఉన్నా, ఏదో ఆయన సినిమాకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు, అలా కాకుండా కంటిన్యూగా ఉండాలి. ఏ సినిమా రిలీజ్ అయినా ఎప్పుడైనా సరే ఏంటంటే పాప్కార్న్ బయట 50 రూపాయలు అయితే థియేటర్లో సింగిల్ స్క్రీన్లో 100 నుంచి 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో అయితే 300 నుంచి 400, 500 రూపాయలు. ఇంత కూల్ డ్రింక్ మల్టీప్లెక్స్లో ఎంత, 150 నుంచి 200, కొంచెం పెద్దదైతే ఒక లీటర్ అలా ఉంటే మాత్రం 500 నుంచి 600 రూపాయలు. అంటే దోపిడీ. సినిమా టికెట్ 200, 250 ఉంటే పాప్కార్న్లు వీటికి ఒక 1000 రూపాయలు అయింది ఫ్యామిలీతో వెళితే, ఒకవేళ 2000 కూడా అయింది. సినిమా టికెట్ల కంటే ఇది ఎక్కువ అవుతుంది. ఇది పెద్ద మాఫియా. ఎవరైతే లీజులు తీసుకుంటా ఉన్నారో ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా లీజుదారులు, మొత్తం క్యాంటీన్లు ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. దోపిడీ చేసేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన రివ్యూ జరగాలి. కొన్ని చోట్ల ఇంకా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు టికెట్ పెట్టి సినిమా చూసి టికెట్ కొనుక్కొని పాప్కార్న్లకు అంత వందలు ఖర్చు పెట్టి, సమోసాలకు 100 ఖర్చు పెట్టి, కూల్ డ్రింక్ ఖర్చు పెట్టి, చివరికి పార్కింగ్ కూడా ఫ్రీగా, పార్కింగ్ కూడా ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఎంత దోపిడీ నడుస్తూ ఉంది అంటే సినిమా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది, ఒక టికెట్ మాత్రమే కనిపిస్తూ ఉంది. దీని వెనకాల చాలా పెద్ద దోపిడీ ఉంది. కానీ వినోదం కావాలి, అభిమాన హీరో వెళ్ళాలి, ఫ్యామిలీతో కనీసం నెలకు ఒక సినిమాను చూడాలి. ఒక మధ్యతరగతి ఉద్యోగి, ఒక ప్రైవేట్ ఉద్యోగి, వాడి శాలరీ 20-30 ఉంటే 30,000 కనీసం సినిమాకి వెళ్తే 3-4 వేలు ఖర్చు పెట్టాలి. అంత వెళ్ళిపోతుంది, 10% వెళ్ళిపోద్ది. అలా అయిపోయింది సినిమా పరిస్థితి. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాలపైన కూడా దృష్టి పెట్టాలి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఆ నలుగురు అంటూ ఉంటుంటే అల్లు అరవింద్ గారు వచ్చేసారు. ఎక్కువగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ నలుగురు అని సోషల్ మీడియాలో అల్లు అరవింద్ గారి పేరు, దిల్ రాజు గారి పేరు, సురేష్ బాబు గారి పేరు, సునీల్ నారంగ్ ఆయన పేరు ఎక్కువ తీసుకొస్తూ ఉన్నారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం చేశారు, ఆ నలుగురిలో నేను లేను అని స్పష్టత ఇచ్చేశారు. నిజం చెప్పాలి అంటే
నా అండర్లో లీజ్లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. అవి కూడా రెన్యువల్ చేయొద్దు అని మా స్టాఫ్కి చెప్పాను. ఆ థియేటర్లు కూడా ఉండవు. నాకున్నది ఒకటే హైదరాబాద్లో అమీర్పేటలో సత్యం థియేటర్ త్రిబులే అంటారు. అది మాత్రమే ఉంది మల్టీప్లెక్స్, ఇంకేమీ నా చేతుల్లో లేవు. అప్పుడప్పుడు ఆ నలుగురు అంటూ ఉన్నారు. నలుగురు కాదు, ఇప్పుడు 10 మంది తయారయ్యారు. కోవిడ్ తర్వాత ఆ నలుగురు ఎవరైతే మీరు అనుకుంటా ఉన్నారో వాళ్ళ నుంచి వ్యాపారం నుంచి పక్కకు వచ్చేసాను. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే టైంలో అడ్డుకోవడానికి థియేటర్లు మూసివేత నిర్ణయానికి సంబంధించి నేను వ్యతిరేకించాను. ఆ సమావేశానికి కూడా నేను వెళ్ళడం లేదు. ఇలా పవన్ గారి సినిమాను అడ్డుకోవడం అంటే దుస్సాహసమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవమని అని. నేను 1-2 సందర్భాల్లో ప్రస్తావిస్తే ఎవరు కూడా కదలలేదు. మాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారే కదా, మాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారే కదా అన్నారు. సో ఇది కూడా తప్పే అని ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఇండస్ట్రీలో లొక్కలొక్కలు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది. మరి ఆయన నేను లేను అన్నారు. అంటే ఆ నలుగురిలో నేను లేను అంటే అర్థం ఏంటి? నేను లేను కానీ ఆ నలుగురు ఖచ్చితంగా ఉన్నారనే కదా అర్థం. ఉన్నారనే అర్థం అంటే ఏదో జరిగిందనే అర్థం. కుట్ర అనేది నిజం. ఇప్పుడు పర్సంటేజ్ విధానాన్ని తీసుకొచ్చి హరిహర వీరమ్మలో లాభాలు ఏవైతే ఉంటాయో, అంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా యావరేజ్ అయినా ఫలితంతో సంబంధం లేదు కానీ ఓపెనింగ్స్ అయితే భారీగానే వస్తాయి కదా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. సో వాటిల్లో లాభాలు పొందడానికి ఇలా థియేటర్లు వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఈ నలుగురు నిర్మాతల చేతిలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1600 థియేటర్లు, ఒక 1100 ఏమో ఆంధ్రప్రదేశ్లో, ఒక 400 చిల్లరేమో తెలంగాణలో ఉన్నాయి. ఆ థియేటర్లని ఎవరి చేతుల్లో ఉన్నాయో, ఎవరు లీజుదారులు వెనకుడి నడిపిస్తూ ఉన్నారో అందరికీ తెలిసే. ఇదే ఆ నలుగురు అని చెప్పేసి. సో కావాలని ఏం రత్నం గారు 5 ఏళ్ల పాటు కష్టపడి సినిమా నిర్మించి 100 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొస్తూ ఉంటే ఆయన పొట్టగొట్టడానికి, సినిమాని దెబ్బ కొట్టడానికి ఒక కుట్ర బన్నేశారు. అంతేకాకుండా ఏఎం రత్నం గారికి ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఆ పేరు పరిశీలనలో ఉందట. ఏఎం రత్నం గారితో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఖుషి సినిమా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారితో అందరికీ తెలిసింది. ఆ సినిమా ఎంత హిట్ అయిందో కూడా అందరికీ తెలిసింది. ఆయన ఎవ్వరితో కూడా సినిమా తీయాల. ఇన్ని సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారితోనే సినిమా తీయాలని 5 ఏళ్ల పాటు వేచి చూసి ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన పేరు పరిశీలనలో ఉందట. సో ఈ పదవి ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా కమాన్ అని ఎంకరేజ్ చేశారు వెనక నుంచి ఈ నలుగురిని అన్న ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి. సో ఈ విధంగా ప్రభుత్వం పైన మా పవన్ కళ్యాణ్, మా చంద్రబాబే మీ జేబులో ఉన్నారా? కనీసం మీకు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా లేదు. తెలంగాణలో ఉంది ఓటు హక్కు వీళ్ళందరికీ కూడా. మీరు ఓటేసే వాళ్ళని గెలిపించలా, మీరు ఓటేసాము ప్రభుత్వాన్ని తీసుకురాలా, కనీసం ప్రచారం కూడా చేయలా. మా పవన్ కళ్యాణ్, మా చంద్రబాబు మీ జేబులో ఉంటారా వాళ్ళు? ఏమైనా ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు డిప్యూటీ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలకి, ఆ పదవులకి గౌరవం ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా వెళ్ళి చేతులు కట్టుకోండి, వంగి దండాలు పెట్టండి, ఇవెవరో చెప్పట్లా. మర్యాదపూర్వకంగా వెళ్ళి మీ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు సానుకూలంగా వింటారు. మీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి. మీకే లేకపోతే వాళ్ళకేం పట్టే చెప్పండి, వాళ్ళకేం పట్టింది? సో ఓవరాల్గా అల్లు అరవింద్ గారు ఏదైతే తాజాగా ప్రెస్ మీట్ ద్వారా ఒక బాంబు పేల్చేశారో అది ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికి థియేటర్ల మూసివేత ఆగింది కాబట్టి వివాదం కొంతవరకు సర్దుమడిగింది. కానీ మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేషి ప్రకటనలో చెప్పినట్లు థియేటర్లలో పాప్కార్న్ల పైన, తిండుమండారాలపైన, కూల్ డ్రింక్స్ పైన, పారిశుద్ధ్యం పైన, అన్నింటిపైన కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం హరిహర వీరమలు సినిమా ద్వారానే ప్రారంభిస్తుందే బాగుంటుందనేది నా ఉద్దేశం. మరేం జరుగుతుందో వేచి చూద్దాం. ఇవిడేపైన అల్లు అరవింద్ గారి మాటలపైన, హరిహర వీరమలు కుట్రలు, ఆ నలుగురు ఎవరనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.